టాప్ 2 న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ గేరు మార్చింది. పురపోరును రసవత్తరంగా మారుస్తుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు టికెట్లను కేటాయించి ఒక అడుగు ముందంజలో దూసుకుపోతోంది. అభ్యర్థులతో ఒకవైపు నామినేషన్లను దాఖలు చేయించిన గులాబీ పార్టీ మరోవైపు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తుంది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి టికెట్ల కేటాయింపు కత్తి మీద సాములా తయారైంది. హస్తం పార్టీలో ఒక్కో వార్డులో పోటీదారులు అధిక సంఖ్యలో ఉన్నందున అభ్యర్థుల ఎంపిక ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో టికెట్ దక్కని అసంతృప్తులు గులాబీ కార్యక్రమానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వలస బాట పట్టారు. కొన్ని చోట్లయితే ఎన్నికల షెడ్యూల్కు ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచార పర్వాన్ని తమదైన శైలిలో హోరెత్తిస్తున్నారు. రోజుకో మున్సిపాలిటీలో భారీ ర్యాలీను నిర్వహిస్తూ కారు జోరును పెంచుతూ రిలీజ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు టికెట్ కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుండడం ఆ పార్టీ కేడర్ను నిస్తేజానికి గురిచేస్తుంది. దీంతో కొందరు పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. రైట్గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం హోరెత్తుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ వరంగల్ నుంచి మనం తీసుకుందాం. రవికాంత్, మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. చాలా హుషారుగా ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, పురపొరులో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే అభ్యర్థుల కేటాయింపు, వాళ్లకు బీఫామ్లు ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా పూర్తయినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రేపు ఏదైతే విత్డ్రాల్స్ ఉంటాయో ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే అక్కడ నామినేషన్ ఇప్పటికే దాఖలు చేసి ఉన్నారో రేపటి విత్డ్రాల్స్ తర్వాత ఎవరెవరు పోటీలో ఉంటారనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారైనటువంటి పరిస్థితి. మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీల వారీగా వార్డుల సంఖ్యను మనం చూసేటువంటి ప్రయత్నం. 2 మున్సిపాలిటీలు ఉంటాయి. ఒకటి వర్ధనపేట, మరొకటి నర్సంపేట. వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉంటాయి. ఆ వార్డులకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ పూర్తయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఇటీవలే బీజేపీని వీడి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో మరింత పట్టు వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి పెరిగినటువంటి సందర్భం. వర్ధనపేట మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రాధాన్యత, సానుకూల అంశంగా మారినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నర్సంపేట నియోజకవర్గం మనం చూసినట్టయితే నర్సంపేట నియోజకవర్గం, అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నర్సంపేట మున్సిపాలిటీ 2వ మున్సిపాలిటీగా మనం చెప్పాల్సి వస్తే అక్కడ మొత్తం 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా కూడా పూర్తయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నన్నపనేని నరేందర్, వీళ్ళంతా కూడా అక్కడ ఫైనలైజ్ చేసి అభ్యర్థుల తరఫున ప్రచారాల్లో కూడా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. హన్మకొండ జిల్లాలో ఒక మున్సిపాలిటీ ఉంది. పరకాల మున్సిపాలిటీకి సంబంధించి ఇవాళ మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి 10వ వార్డులో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రచారంలో దూసుకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఆయనకు సెంటిమెంట్గా ఉన్నటువంటి కుంకుమేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ ప్రచార రథానికి సంబంధించి వాళ్ళ ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక ములుగు జిల్లా చెప్పుకోవాల్సి వస్తే ములుగు జిల్లాలో ములుగు మున్సిపాలిటీ ఉంటుంది. ఈ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 20 వార్డులు ఉంటాయి. 20 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 5 మున్సిపాలిటీలు ఉంటాయి. మా మహబూబాబాద్ మున్సిపాలిటీతో పాటు ఇటు మహబూబాబాద్ నియోజకవర్గంలో మరో మున్సిపాలిటీ కేసముద్రం మున్సిపాలిటీ ఉంటుంది. మరోవైపు డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు కురవి, డోర్నకల్ 2 మున్సిపాలిటీలు, పాలకుర్తి నియోజకవర్గానికి పరిధిలోకి వచ్చేటువంటి తొర్రూరు మున్సిపాలిటీ కూడా. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉంటాయి. అక్కడ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయి ప్రచారాల్లో దూసుకువెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. జనగామలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి. జనగామ మున్సిపాలిటీ మనం చూసినట్టయితే జనగామ మున్సిపాలిటీలో కూడా 30 వార్డులు ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తొలి దశలో ఏర్పడినటువంటి మున్సిపాలిటీగానే జనగామ మున్సిపాలిటీ చూడాల్సి ఉంటుంది. వరంగల్ మున్సిపాలిటీ గతంలో జనగామ మున్సిపాలిటీ మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా చాలా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం.
స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడినటువంటి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 18 వార్డులు ఉంటాయి. ఈ 18 వార్డులకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక ఖరారవుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తయినటువంటి సందర్భమే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో మనం మరో జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మనం చూసినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి మున్సిపాలిటీ ఉంటుంది. 30 వార్డులకు సంబంధించి అక్కడ కూడా అభ్యర్థులు ఫైనల్ అయిపోయి ప్రచారాలు కూడా దూసుకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి, ఒక ప్రచారంలోనూ దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. అభ్యర్థుల ఎంపిక మన గురించి మనం ఇప్పటిదాకా బీఆర్ఎస్ సంబంధించి మాట్లాడుకున్నాము. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రచారం కావచ్చు, ఇతరత్ర విషయాలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయన తిరగడానికి జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా అభ్యర్థులకు సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నారు. అప్పటికే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి క్రమంలో మా మీద పొంగులేటి పెత్తనం ఈ విధంగా ఏంటి అని చెప్పేటువంటి ప్రయత్నం. ఒకవైపు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్టేషన్ గన్పూర్కు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో సీనియర్ నేత కడియం శ్రీహరి అని చెప్తూనే ఇక్కడ ఉన్నటువంటి 18 వార్డులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితి. ఆ పార్టీలో ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మంత్రి పొంగులేటికి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టుగా కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే మేము ఫైనలైజ్ చేసి ఉన్నాం, ఇప్పటికే తలనొప్పిగా మారింది. ఆ వార్డుల్లో ఎవరైతే ఎంపిక చేసిన అభ్యర్థితో పాటు ఇప్పుడు సింగాపురం ఇందిరా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జిగా వర్గ నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భంలో మరింత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిచ్చు పెట్టాడన్నటువంటి ప్రచారం అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల బెడద కూడా ఎక్కువైనటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక నియోజకవర్గాల వారీగా మున్సిపాలిటీల వారీగా కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇటు వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఎన్నికల ఇన్ఛార్జిగా నాగూర్ల వెంకన్న కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి 12 వార్డుల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఈ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగిందని చెప్పి ఓట్లు అభ్యర్థించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో సక్సెస్ అయ్యారని మనం చెప్పాల్సి ఉంటుంది. నర్సంపేట నియోజకవర్గంలో మనం ఇటీవల చూసినట్టయితే నర్సంపేట మున్సిపాలిటీ పరిధికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి సంబంధించున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా నన్నపనేని నరేందర్ ఉన్నటువంటి క్రమంలో అభ్యర్థుల ఎంపిక కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంపిక చేసినటువంటి పరిస్థితి. మరోవైపు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి నర్సంపేట మున్సిపాలిటీ పరిధికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు షాక్లు ఎదురవుతా ఉన్నాయి. అక్కడ పటిష్టంగా ఈ లీడర్ ఉన్నాడనుకున్నటువంటి సందర్భంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, ప్రజా వ్యతిరేకత కావచ్చు, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక హన్మకొండ జిల్లా ఏదైతే పరకాల మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి అంతా ఉన్నటువంటి పరిస్థితి. పరకాల మున్సిపాలిటీ తీవ్రమైనటువంటి వెనుకబాటు గురైంది. ఈ 2 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు ఆదరణ లభిస్తూ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆదరణ లభిస్తూ ఉంది. అక్కడ ఎన్నికల ఇన్ఛార్జిగా వాసుదేవరెడ్డి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి 22 వార్డులకు సంబంధించి కూడా ప్రజల ఆదరణ బీఆర్ఎస్ పార్టీకి దక్కుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒక్క అభివృద్ధి జరగలేదు. మరోవైపు ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు మున్సిపాలిటీలో ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక జనగామ జిల్లా జనగామ మున్సిపాలిటీ గురించి మనం మాట్లాడుకోవస్తే జనగామ నియోజకవర్గం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు పల్లరాజేశ్వర రెడ్డి. అక్కడ ఇప్పటికే భారీగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో క్యామ మల్లేష్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలతో పాటు అక్కడ ఉన్నటువంటి 30 వార్డులకు సంబంధించి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ లోకి చేరుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల మనం చూసాము గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనగామ మున్సిపాలిటీ పరిధి నుంచి జనగామ నియోజకవర్గంలో అనేక గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి సందర్భంలో నేరుగా ప్రత్యక్షంగా కారు గుర్తు ద్వారా ఈసారి ఎన్నికలు జరిగే సందర్భంలో పెద్ద సంఖ్యలో జనగామలో మరొకసారి జనగామ మున్సిపాలిటీ నుంచి పెద్ద సంఖ్యలో వార్డులను కైవసం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల పరిధిలో కూడా గులాబీ జెండా ఎగరవేసి అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ నుంచి చైర్మన్లు ఎన్నికయ్యే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.